కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు క్రింద పెద్ద పెద్ద మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ ఋషులు వెళ్ళేటప్పుడు వాళ్ళ వస్తువులు ఆ చెట్టు చుట్టుప్రక్కల భూమిలో దాచి వెళ్ళేవారు. అలా కొంతకాలం గడిచిన తరువాత అక్కడ జనం తిరగడం మొదలుపెట్టారు. అలాగే ఆ చెట్టు చుట్టుప్రక్కల చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ప్రజలు నివసిస్తూ ఉండేవారు. అందరూ ఆ చెట్టు క్రింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ చెట్టు దగ్గరికి మోహన్ అనే వ్యక్తి వస్తాడు. అతనికి ఆ చెట్టు చుట్టుప్రక్కల ఏదో శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మోహన్ అక్కడ ప్రజలతో, ప్రజలారా, ఈ చెట్టు క్రింద ఏదో పెద్ద శక్తి ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ శక్తి కానీ బయటకు వచ్చిందంటే చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది అని అంటాడు. అప్పుడు ప్రజలు, అరే మోహన్, నువ్వేం చెప్తున్నావు? మేము ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళము అని అంటారు. అప్పుడు మోహన్, మనం ఇక్కడ నుండి చాలా దూరంగా వెళ్ళిపోవాలి. కనీసం 1 కిలోమీటర్ అయినా దూరంగా వెళ్తేనే మనం బ్రతకగలం, లేదంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి అని అంటాడు. మోహన్ చాలా తెలివైనవాడు అవటం వల్ల అతని మాటలు అందరూ నమ్ముతారు. ఆ చెట్టు చుట్టుప్రక్కల స్థలాన్ని అంతా వాళ్ళు ఖాళీ చేసి చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఆ చెట్టు దగ్గరికి రావడం కూడా మానేస్తారు. ఎవరూ కూడా ఆ చెట్టు చుట్టుప్రక్కల తిరిగేవారు కాదు. అలా కొంతకాలం గడుస్తుంది. అయినా కూడా ఎవరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేవారు కాదు. అదే ఊరిలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. అతను కూడా ఆ చెట్టు గురించి విని అక్కడ ప్రజల్ని అడుగుతాడు. అక్కడ అంత పెద్ద శక్తి ఏముంది? ఎందుకు వెళ్ళకూడదు? అందరూ ఎందుకు అంత భయపడుతున్నారు అని అంటాడు. కానీ ఊరి వాళ్ళు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తారు. అప్పుడు రాము సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒకరోజు రాము ఆ చెట్టు ప్రక్కదారిలో వెళ్తూ ఉండగా అప్పుడు ఆ చెట్టు గుర్తుకు వస్తుంది. మనసులో ఇలా అనుకుంటాడు, ఒకసారి నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా చూడలేదు అని అనుకుని భయంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. చుట్టుప్రక్కల చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడ ఎవరూ కనిపించరు. ఏవో కొన్ని జంతువుల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. రాము ఆ చెట్టును చూసి, ఏంటి, ఈ చెట్టు నిజంగానే అందరికీ హాని కలిగిస్తుందా అని అనుకుంటాడు. ఆ చెట్టుకు ఉన్న పండును తీసుకొని తింటూ ఉంటాడు. ఆ మాటలు విన్న చెట్టు, లేదు, నేనెవరికీ ఎటువంటి హాని చేయను అని అంటుంది. చెట్టు మాట్లాడడం చూసిన రాము ఆశ్చర్యపోతాడు. ఏంటి, నువ్వు మాట్లాడగలవా అని చెట్టును అడుగుతాడు. అప్పుడు చెట్టు, అవును, నేను మాయా చెట్టును. ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం మహర్షులు తపస్సు చేసుకునేవారు. వాళ్లకు నేను కావలసిన అవసరాలను తీర్చేదాన్ని అని అంటుంది. అప్పుడు రాము ఇలా అంటాడు, గ్రామస్తులందరూ నీ చుట్టుప్రక్కల చాలా మాయాశక్తి ఉందని, దానివల్ల మనకు చాలా హాని కలుగుతుందని అంటూ ఉన్నారు. అప్పుడు చెట్టు, అవును నిజమే, నా చుట్టూ చాలా మాయాశక్తి ఉంది. కానీ దానికి కారణం ఇక్కడ మహర్షులు తపస్సు ఆచరించి వాళ్ళ సామాన్లు ఇక్కడ భూమిలో దాచిపెట్టేవారు. వాళ్ళ సామాన్లు చాలా శక్తివంతమైనవి, అందుకే ఇక్కడ శక్తి ఎక్కువగా ఉంటుంది అని అంటుంది. దానికి రాము, ఎప్పటి నుంచో మిమ్మల్ని చూడటానికి రావాలి అని అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు అని అంటాడు. అప్పుడు చెట్టు, చెప్పు రాము, నీకేం కావాలి అనుకుంటున్నావో చెప్పు, నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తాను అని అంటుంది. నిజంగానా అని అంటాడు రాము. అవును నిజంగానే, కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అని అడుగుతుంది చెట్టు. చెప్పండి, నేను చేసి పెడతాను అని అంటాడు రాము. నా చుట్టుప్రక్కల ఉన్న భూమిని త్రవ్వి అందులో ఉన్న సామానులన్నీ దగ్గరలో ఉన్న నదిలో కలిపేయాలి. అప్పుడే ఇక్కడ తపస్సు చేసిన ఋషుల ఆత్మలు శాంతిస్తాయి అని అంటుంది చెట్టు. సరే, ఇప్పుడే చేస్తాను అని అంటాడు రాము. రాము ఆ చుట్టుప్రక్కల ఉన్న భూమిని త్రవ్వటం మొదలు పెడతాడు. భూమిలో ఉన్న మొత్తం సామానులన్నీ తీసి దగ్గరలో ఉన్న నదిలో కలిపేస్తాడు. రాము చెట్టు దగ్గరికి వచ్చి, మీరు చెప్పినట్టే మీ పని చేసి పెట్టాను అని అంటాడు. అప్పుడు చెట్టు, నీకు చాలా ధన్యవాదాలు, నేను నీ సహాయం ఎప్పుడూ మర్చిపోను అని చెప్పి ఒక బంగారు నాణెం ఇస్తుంది. నీకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా నా దగ్గరికి రా, నీకు ఏం కావాలన్నా నేను ఇస్తాను, కానీ నా గురించి దయచేసి ఎవరికీ చెప్పకు అని అంటుంది చెట్టు. సరే, ఈ విషయం గురించి నేనెవరికీ చెప్పను అని అంటాడు రాము. కొన్ని రోజుల తర్వాత రాము ఆ మాయా చెట్టుని ఏదో అడుగుదామని వస్తాడు. కానీ మాయా చెట్టు రాయిగా మారిపోయి ఉంటుంది మరియు
దాని యొక్క మొత్తం శక్తులన్నీ పోయి ఉంటాయి. అలా ఆ చెట్టుని చూసిన రాము చాలా కంగారు పడిపోతాడు. అయ్యో, ఈ మాయా చెట్టుకి ఏమైంది? ఇలా రాయిలా మారిపోయింది. కొన్ని రోజుల క్రితం నేను వచ్చినప్పుడు ఇది బాగానే ఉంది కదా అని అనుకుని మాయా చెట్టుని ఇలా అడుగుతాడు రాము. నా మాట వినిపిస్తుందా? నాకు చెప్పులు కావాలి. దయచేసి నాకు ఒక జత చెప్పులు ఇవ్వవా అని అడుగుతాడు. మాయా చెట్టు ఏమీ మాట్లాడదు. దానిని అలా చూసిన రాము నీళ్లు తీసుకొచ్చి ఆ చెట్టుపై చల్లుతాడు. ఎప్పటికైనా మాట్లాడు అని అంటాడు. కానీ ఎన్నిసార్లు అడిగినా మాయా చెట్టు మాట్లాడకపోవడంతో రాము అక్కడే కూర్చుని గట్టిగట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. ఎంత కఠినమైన దానివి అయిపోయావు! ఇప్పటికైనా నా మీద జాలి కలగడం లేదా? ఏదైనా మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నేను ఇక్కడి నుండి కదలను అని అంటాడు రాము. అప్పుడు రాముకి ఏదో చిన్న శబ్దం వినిపిస్తుంది. అప్పుడు చెట్టు రాముతో ఇలా అంటుంది. రాము, ఇక్కడ కూర్చోకు. ఇక్కడ నువ్వు ఎంతసేపు ఉన్నా ఉపయోగం లేదు. ఇక మీదట మొదటలా అవలేను. నాలో ఎక్కువసేపు మాట్లాడే శక్తి నాకు లేదు అని అంటుంది. అప్పుడు రాము, కానీ నువ్వు ఇలా అయిపోవటానికి కారణం ఏమిటి అని అడుగుతాడు. దానికి చెట్టు, నేను నీకు ఇచ్చిన సామానులన్నీ చాలా పవిత్రమైనవి, మహాశక్తి కలిగిన సామానులు. మహర్షులు నాకు చెప్పారు అవి ఎప్పుడూ ఎవరి చేతికి చిక్కకూడదు అని. అప్పుడు రాము, అవును, అవి ఎవరి చేతికి దొరకలేదు కదా. నేను వాటిని నదిలో కలిపేశాను. అవి నీటిలో కొట్టుకుపోయాయి అని అంటాడు. అప్పుడు చెట్టు రాముతో ఇలా అంటుంది. లేదు రాము, అవి మహాశక్తి కలిగిన సామాన్లు. వాటిని తీసుకోవటానికి ఎన్నో సంవత్సరాల నుండి ఆ నదిలో ఒక రాక్షసుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నాకు ఆ విషయం తెలీదు. ఆ సామానులను తీసుకుని ఆ రాక్షసుడు చాలా శక్తివంతుడయ్యాడు అని అంటుంది. దానికి రాము, కానీ ఇందులో నీ తప్పు ఏముంది అని అంటాడు. అప్పుడు చెట్టు ఇలా అంటుంది. నాకు ఋషులు ముందే చెప్పారు, అవి చెడ్డవారి చేతికి అందితే నా శక్తి కొన్ని రోజులకి తగ్గి నేను రాయిగా మారిపోతానని. ఇది విన్న రాము చాలా బాధపడతాడు. అప్పుడు రాము మాయా చెట్టుతో ఇలా అంటాడు. నువ్వు ముందులా అవటానికి నేను నీకు ఏమైనా సహాయం చేయగలనా అని అడుగుతాడు. అప్పుడు ఆ చెట్టు, ఆ నదిలో ఉన్న రాక్షసుణ్ణి చంపవలసి ఉంటుంది, కానీ ఇది అంత సులభం కాదు అని అంటుంది. దాన్ని ఎలా చంపాలో చెప్పు, అది నేను చూసుకుంటాను అని అంటాడు రాము. సరే అయితే, ఈ రోజు నుండి 5 రోజుల తర్వాత నా దగ్గరికి రా. నాకు దగ్గరలో ఉన్న భూమిని త్రవ్వు. అందులో నీకు ఒక కత్తి కనబడుతుంది. దానితో నువ్వు చంపవలసి ఉంటుంది అని అంటుంది చెట్టు. అప్పుడు రాము, కానీ అది ఎలా బయటకు వస్తుంది అని అడుగుతాడు. అప్పుడు చెట్టు, ఆ రాక్షసుడు ప్రతిరోజు రాత్రి 5 నిమిషాలు నదిపైకి వస్తుంది. అప్పుడు నువ్వు దాని మీద కత్తితో దాడి చెయ్యి అని చెప్తుంది. అలా 5 రోజుల తర్వాత రాము ఆ మాయా చెట్టు దగ్గరికి వచ్చి భూమిని త్రవ్వి కత్తిని తీస్తాడు. దానిని తీసుకుని నది దగ్గర ఆ రాక్షసుడు బయటకు రావటం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రాక్షసుడు బయటకు రావటం చూసిన రాము సూటిగా దాని మీదకి కత్తిని విసురుతాడు. ఆ కత్తి రాక్షసుడికి గుండెల్లో గుచ్చుకోవటంతో గట్టిగట్టిగా అరుస్తూ చనిపోతాడు. రాక్షసుడు మరణించిన వెంటనే మాయా చెట్టు ఎప్పటిలానే చాలా తేజోవంతంగా మారిపోయి దాని శక్తులు మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. అప్పుడు చెట్టు రాముతో ఇలా అంటుంది. రాము, నీకు చాలా ధన్యవాదాలు. ఈరోజు నీ వల్లే నా పాత రూపంలోకి వచ్చేశాను. ఇదిగో నా తరపు నుండి నీకు ఒక బహుమతి ఇస్తున్నాను, తీసుకో అని తనకి కావలసిన చెప్పులు రాముకి ఇస్తుంది. రాము, నాకు చాలా ఆనందంగా ఉంది నిన్ను మునుపటిలా చూస్తున్నందుకు అని అంటాడు. నిన్ను మళ్ళీ కలవటానికి వస్తాను అని చెప్పి రాము చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లను కొట్టండి. అప్పుడు ఇలాంటి మంచి మంచి కథలు మీ ముందుకు వస్తాయి.